బాలకృష్ణది డాకు మహారాజ్ అండ్ రామ్ చరణ్ది గేమ్ చేంజర్, వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? విన్నర్ అయితే సంక్రాంతికి వచ్చి ఎక్కువ సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ సక్సెస్ఫుల్ రేషియో చూసుకుంటే, కానీ గేమ్ చేంజర్ కూడా మంచి కొత్త ఇది కూడా మొత్తం టీం వర్క్ కూడా బాగుంది. గేమ్ చేంజర్ కూడా 3 నువ్వా నేను అన్నట్టు పోటీ పడుతున్నాయి, కానీ చెప్పలేము దీనికి. కానీ ట్రెడిషనల్గా అయితే మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ లైక్ చేస్తారు సంక్రాంతికి. వెంకటేష్ గారిది కానీ నాకైతే 3 ఇష్టమే. గేమ్ చేంజర్ కూడా స్టోరీ ఏంటో బయటకు రిలీజ్ అవ్వలేదు, పొలిటికల్ గా డైరెక్షన్. ఓకే, మళ్ళీ డాకు మహారాజ్ బాలకృష్ణది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన కూడా సంక్రాంతికి కూడా బాగా సక్సెస్ రేట్ ఉన్నది. ఎక్కువ మూవీస్ కూడా సంక్రాంతిలో రిలీజ్ చేసినవి 100% సక్సెస్ అవునాయి, కాబట్టి ఆయన కూడా బాగా చూస్తారు. అయితే ఎప్పుడు సంక్రాంతికి కూడా మనకు బాలకృష్ణ వెంకటేష్ కామన్, చిరంజీవి గారు ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ కొడుకు వచ్చారు. కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? 3 నువ్వా నేను అంటే పోటీ పడతారు. 3 ఏది వచ్చినా కానీ ఇప్పుడు చూడటానికి 3 చూడటానికి ఇష్టపడతారు. అందులోకి మనకి 20th వరకు హాలిడేస్ కాబట్టి జనాలందరూ కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా సినిమాకి వెళ్ళడానికి కూడా లైక్ చేస్తారు. సినిమా చూడడం 3 సక్సెస్ అవుతాయి 100%. అయితే ఇంతకుముందు పుష్ప 2 సినిమా మనం చూసుకుంటే టికెట్ హైక్ బాగా ఇచ్చారు, మంచి రికార్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ గేమ్ ఇప్పుడున్న సినిమాలకి ఆంధ్రలో ఇచ్చారు పర్మిషన్, కానీ మన తెలంగాణ సీఎం మాత్రం ఇయ్యనని చెప్పేశాడు. సో ఖచ్చితంగా సినిమాలు మరి బ్యాక్ డ్రాప్ అనుకోవచ్చు, మైనస్ పాయింట్ అనుకోవచ్చు. లేదు, ఇస్తారండి. ఎందుకంటే హైదరాబాద్కి అదే తెలంగాణకు కూడా ఇంతకుముందు మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తర్వాత ఐటీ వచ్చింది. ఇప్పుడు ఐటీ కూడా డౌన్ అవుతుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీని కూడా వదులుకుంటే చాలా దెబ్బ తగులుతుంది. సినిమా ఇండస్ట్రీని వదులుకోకూడదు, ఎందుకంటే మొత్తం ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద చాలామంది ఆధారపడి ఉంటున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఐటీ బాగా, ఇప్పుడు అమెరికాలో అసలు లాస్ట్ 3 years వరకు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు. అది ఎఫెక్ట్ మనకి ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ ఎఫెక్ట్ అవుతే మాత్రం ఐటీ దెబ్బతింటే రెండోది ఏంటి, ఫిల్మ్ ఇండస్ట్రీ. దాన్ని ఇంకా ఆదుకుని ఇంకా ప్రోత్సాహాలు ఇచ్చి అభివృద్ధి చేస్తే దాని మీద ఆధారపడి ఎంతోమంది ఎంప్లాయీస్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ సినిమాలు దెబ్బతీయకూడదు, కాకపోతే కొంచెం వరకు ప్రజలకి సౌకర్యవంతంగా ఉండాలి. ఇప్పుడు ప్రేక్షకులే కదా మన బెనిఫిట్ షోలకి వెళ్ళేది, ఆ ప్రజల్ని ఆ బెనిఫిట్ షో ప్రేక్షకులకి లబ్ధి చేకూరేలా ఉండాలి. కానీ మరీ అంత రేట్లు పెట్టి అభిమానుల్ని వాళ్ళ జేబులో నుంచి డబ్బులు లాక్కోకూడదు. కొంతమంది పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఫస్ట్ గేమ్ చేంజర్ అన్న, తర్వాత డాకు మహారాజ్ అన్న, వీటన్నిటికంటే ముందు సంక్రాంతి సినిమా అన్న. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్స్ ఏది బాగా నచ్చింది మీకు? ట్రైలర్సా అన్నీ బాగున్నాయి అన్న, అన్నీ బాగుంది. గేమ్ చేంజర్ బాగుంది. గేమ్ చేంజర్ ట్రైలర్ మీకు శంకర్ గారు మనకు కనబడిందా? వింటేజ్ శంకర్ గారు మనకు కనపడ్డారు, అందరూ కనపడ్డారు అన్న. చూసా, ఈవెంట్ కూడా చూసా. ఓకే అన్న, కలెక్షన్స్ వైజ్గా గేమ్ చేంజర్ ట్రైలర్ చూసినప్పుడు మీకు పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తాను అనిపిస్తుందా? అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు అన్న. మీకు అనిపిస్తుంది? నాకు అనిపించట్లేదు అన్న, అంటే అనిపిస్తుంది 2 50-50. ఓకే అన్న, డాకు మహారాజ్ ట్రైలర్ వల్ల బాగుందా? బాగుంది. అంటే డాకు మహారాజ్ వల్ల పుష్ప 2 కలెక్షన్స్ ఏమన్నా అలా వచ్చింది? బాగుంది, బాగా కొట్టాడు. గేమ్ చేంజర్ డాకు మహారాజులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సాంగ్లో బాగా కొట్టాడు బాలయ్య బాబు. అది ఆ సాంగ్ మళ్ళీ చూసాను నేను, చాలా బాగుంది. బాగా కొట్టాడు సాంగ్. ఏదైనా దవిడి దివిడే బాగుంది, దానికోసమే వెళ్తా షూటింగ్. శేఖర్ మాస్టర్ స్టెప్పులు అట్లా కండక్ట్ చేయడం చాలా మంది ట్రోలింగ్ జరుగుతుంది. బాగుంటుంది అన్న, శేఖర్ మాస్టర్ అన్నీ బాగుంటాయి అన్న. ఓకే అన్న, కూడా కావాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న.